ఏ జీవి అయినా. కానీ మనిషి మాత్రమే ధర్మాన్ని కాపాడడానికి, 84 లక్షల జీవరాశులను కాపాడడానికి, ప్రకృతిని కాపాడడానికి, ఆధ్యాత్మికతను కాపాడడానికి, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఒక క్రతువు మొట్టమొదటిగా జరిగేటువంటి విద్యాభ్యాసంలో ఉపనయనము, విద్యాభ్యాసం తర్వాత గృహస్థాశ్రమంతో మాంగళ్య ధారణ, సుముహూర్తము మాంగళ్య ధారణ, కన్యాదానం చేస్తాం. ఈ కన్యాదానం చేయడం వల్ల ఏం లాభము అంటే, ఇక్కడ మీరందరికీ ఒక విషయం తెలుసుకోవాలి. కన్యాదానం యొక్క విశేషం ఏంటంటే ఒక సాధారణమైనటువంటి ఒక మానవ కాంతని, ఒక మానవ కాంతని ఒక మానవుడికి ఇస్తే, ఒక సాధారణమైనటువంటి మానవుడికి, మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన తల్లిదండ్రుల లాంటివి, మన అక్క చెల్లెలాగా, మన బావ చెల్లెలలాగా, అక్క బావలాగా ఎవరైతే కలుపుతామో ఒక మనిషి, ఒక మగవాడిని ఆడపిల్లలు కలిపి కన్యాదానం చేస్తామో ఆ కన్యాదాన తల్లి పొందే ఫలితం ఏమిటంటే, ఈ భూమండలం నుంచి, భూమి నుంచి సూర్యమండలం వరకు నువ్వులను రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను ఒక్కొక్క సంవత్సరానికి, ఒక నువ్వు గింజను తీసి పక్కన పెడితే ఆ నువ్వుల కోట తరిగిపోవడానికి 8,000 సంవత్సరాలు, 2 లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందో ఇంటూ 1000, అన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు మీ వంశంలో ఉన్నవారు, మీ మాతృవంశంలో ఉన్నవారు, మీ పితృవంశంలో ఉన్నవారు, మీకన్నా ముందు పరికరాల వారు, మీకు రాబోయే పరికరాల వారు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలిగి ఉంటారని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే, ఈ వేద పండితులందరూ కూడా వేదం ఏదైతే చెప్పిందో అని మనకు చెప్తారు. వేదం చెప్పిందంటే ఏమన్నట్టు, మనకు ఏదైనా ఒక విషయాన్ని గెజిట్ ఆర్డర్ సిగ్నేచర్ పెట్టేసి ఇది మీరు పాటించాలని మనకు జీవం పాస్ చేసినట్టుగా, మన వేదమే మనకు జీవం. వేదంలో ఏదైతే చెప్పి ఇది జరుగుతుంది, ఇది జరగాలి అని శాసిస్తుందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని మన పూర్వీకులు మనకు ఆ శాసనాన్ని మనకు అనుసంధించి మనల్ని కృతార్థం చేయడమే వారి యొక్క ఉద్దేశం. అవ్యాజమైనటువంటి కరుణ, అవ్యాజమైనటువంటి ప్రేమతో, కరుణతో మనకు అందించినటువంటి ఒక గొప్ప క్రతువు కన్యాదానం చేయడం. ఇలాంటి కన్యాదానము వీలే కాదు, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాహ్మణులు ఒక మంత్రం చెబుతారు, ఆ మంత్రం మీరు చెప్పాల్సి ఉంటుంది, కన్యాదానం చేయాల్సి ఉంటుంది. కన్యాదానం అంటే ఎవరికి కన్యాదానం చేయడం